హలో అండి. వెల్కమ్ టు రామరత్నం వ్లాగ్స్. మీరందరూ బాగున్నారనుకుంటాను. నేనైతే చాలా బాగున్నాను. మనందరము బాగుండాలని మనము సత్యసాయి బాబా గారిని అయితే వేడుకుందాము. ఇది మంచి వీడియో. ఏంటంటే డివైన్ మదరు సత్యసాయి బాబా గారి తల్లి వర్ధంతి రోజును ఒక వారం రోజులుగా ప్రతి సంవత్సరం జరుపుకోవడం అయితే అన్ని సత్యసాయి బాబా మందిరాల్లో ఆనవాయితీ అనమాట. స్వామి చేసి చూపించారు. తల్లి ప్రేమను ప్రతి ఒక్కరూ పెంపొందించుకోవాలని స్వామి స్వయంగా ఆయన ఆచరించి చూపించారనమాట. ఒక తల్లి నిజంగా దైవికమైనది. తల్లిని దైవంగాను, తండ్రిని దైవంగాను, గురువుని దైవంగాను, అతిథిని దైవంగాను భావించడము మన భారతీయ సాంప్రదాయము. అలాగే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని చెప్పబడింది. ఈ నలుగురిలో తల్లి అగ్రగామిగా నిలుస్తుంది. నిజానికి అమ్మ అందరికీ మొదటి గురువు. తల్లి మాత్రమే పిల్లలపై అపరిమితమైన ప్రేమను మరియు కురిపించడం ద్వారా అతనికి తండ్రిని కూడా చూపించడం ద్వారా అతని శ్రేయస్సు కోసం తల్లి అయితే చాలా కృషి చేస్తుంది. అందుకని మే 1వ తేదీ నుండి 6వ తేదీ వరకు ఈశ్వరమ్మ వారోత్సవాలని చేస్తారనమాట. అన్ని సత్యసాయిబాబా మందిరాల్లో బాల వికాస్ పిల్లలకి ఆటల పోటీలు, పాటల పోటీలు అన్నీ పెట్టి మందిరాలలో భజనలు అవన్నీ 6వ తేదీ వరకు చేస్తారనమాట. దానిలో భాగంగా మా సత్యసాయిబాబా మందిరంలోన ఒకరోజు అనమాట. ఇది బాల వికాస్ పిల్లల చేత భజన, అలాగే స్వామికి హారతి అది జరిగింది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే మీరు చూడండి. మే 6వ తేదీ ఈశ్వరమ్మ దినం అన్నమాట. బాలల దినోత్సవము. చిన్నపిల్లలకు ఆదర్శాన్ని గుర్తు చేసే రోజు స్వామి మనకి ఆచరించి చూపించారు. దాని ప్రకారంగా ప్రతి మందిరాలలో ఈశ్వరమ్మ వారోత్సవాలు అయితే జరిపించుకుంటారు. హరే గోవింద Krishna Mukunda, Bolo Krishna Mukunda.